అందరికీ నమస్తే. ఈ రోజు నుంచెల్లి క్లియర్‌గా అసలు నన్ను స్టార్టింగ్ నుంచెల్లి ఈ పందుల బిజినెస్ గురించి అడిగిన డౌట్‌ల గురించి ప్రతి ఒక్కటి సీరియల్‌గా, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఒక్కొక్కటి ప్రతిరోజు ఒక ప్రశ్నకు ఒక వీడియో చేయాలని డిసైడ్ అయినా. అందులో భాగంగానే ఈ రోజు నుంచెల్లి స్టార్ట్ చేస్తున్నా. ఫస్టు ఎట్లాంటి డౌట్లు అడుగుతారు, ఎలాంటి డౌట్లు అడిగిర్రో డౌట్‌లకు సమాధానాలు ప్రతి దానికి ఈ రోజు నుంచి సమాధానం చెప్తాను. అందులో ఫస్ట్ డౌట్ ఏంటనంటే, ఎంత ఖర్చొస్తది? ఈ పందుల బిజినెస్ పెట్టాలంటే ఎంత ఖర్చొస్తదని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇందులో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలు. అయితే బ్రీడింగ్‌తోని స్టార్ట్ చేస్తావా? పిల్లలతోని స్టార్ట్ చేస్తావా? బ్రీడింగ్‌తోని స్టార్ట్ చేస్తా అనుకుంటే బ్రీడింగ్ పందులు ప్రెజెంట్ ఉన్న పరిస్థితులలో 3-4 లక్షల మధ్యలో ఉన్నాయి. పిల్లలనేటివి ఎట్లా ఉంటాయంటే 2 నెలల నుంచెల్లి 4 నెలల పిల్లలైనా ఇలా అమ్మడం జరుగుతది. వీటి ఖర్చు 5-10,000, 15,000 అట్లా ఆళ్ళిచ్చే సర్వీస్‌ని బట్టి ఇట్లా ఉండడం జరుగుతది. ఇంక షెడ్ అంటారా? షెడ్డు అనేది మీరు రేకులతోని కట్టుకుంటారా? తడకలతోని కట్టుకుంటారా? కట్టెలతోని కట్టుకుంటారా? ఎట్లా కట్టుకుంటారా అనేది ఎవరు డిసైడ్ చేయలేరు. ఫస్టు ఈ పిల్లల కోసం అంటే ఒక హాల్ ఉంటే సరిపోతది. పెద్దగా ఇందులో చేయాల్సిన అవసరం లేదు. హాల్ ఉంటే సరిపోతది. రెండోది ఏందనంటే బ్రీడింగ్ పందుల కోసం అనంటే ఫెరైన్ గేజ్‌లని, హాల్‌లని, చిన్న చిన్న రూమ్‌లు వాటికి పిల్లలకు, తల్లులకు, పిల్లలకు అని చెప్పేసి ఈ ఫెరైన్ గేజ్‌లు మరియు రూములు సెపరేట్‌గా చేయాల్సుంటది. అవి 10/10 అయినా సరే, 7/7 10 ఫీట్లు అయినా సరే, 10x10 అయినా సరే, 7/7 అయినా సరే, అంటే 10 ఫీట్లు పొడవు, 10 ఫీట్ల అడ్డమైనా సరే, 7 ఫీట్ల పొడవు, 7 ఫీట్ల అడ్డమైనా సరే, అంటే మీకున్న పరిస్థితిని బట్టి, మీకున్న ప్లేస్‌ని బట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతది. హైట్ మాత్రం 4 ఫీట్లు ఉండాలి. ఇట్లా రూములు సెట్ చేసుకుంటే అయిపోతది. సో, అక్కడ ఖర్చులు ఇప్పుడు 10 యానిమల్స్‌కి సంబంధించిన రూములు 10 ఇప్పుడు యూనిట్‌కి తీసుకుంటే బ్రీడర్‌కి సంబంధించి యూనిట్ తీసుకుంటే ఖచ్చితంగా 10 రూములు ఉండాల్సిందే. తర్వాత ఇంకో దానికి మగదానికి ఖచ్చితంగా ఒక రూమ్ ఉండాల్సిందే. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వాటిని వేరు చేయడానికి సంబంధించిన హాల్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇట్లా మనము ఎట్లా ఖర్చు చేసుకుంటామన్నది మన మీద డిపెండ్ అయి ఉంటది. ఇది క్లియర్‌గా మీకు అర్థమైంది కదా! పిల్లలు 5-15,000 వరకు ఉంటాయి. బ్రీడర్‌లు 3-4 లక్షల మధ్యలో ఉంటాయి. దీన్ని బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇది ఫస్ట్ డౌట్. ఇక నుంచి సీరియల్‌గా నేను చెప్పడం జరుగుతది. థాంక్ యూ. ఇక నుంచి ఎవరైనా కొత్త వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాలో అయితే ఫాలో కొట్టండి. దయచేసి నేనేమంటా అంటే కొత్తగా ప్లాన్ చేసుకునే వాళ్ళకు ఇది మంచిగా ఉపయోగపడతదని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ.